ఒరే తమ్ముడు, నేను గోబీ మంచూరియాను చూడ్డానికి భలే రుచిగుంటాను గానీ ఎక్కువ నూనె మైదా వల్ల గ్యాస్ అసిడిటీ వస్తాయి. డీప్ ఫ్రైడ్ కావడం వల్ల క్యాలరీస్ ఎక్కువ. రీయూజ్డ్ ఆయిల్ వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సోయా సాస్, అజినోమోటో వల్ల బీపీ పెరుగుతుంది. స్ట్రీట్ ఫుడ్ లో హైజీన్ లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ కూడా రావచ్చు. అరే నేను పానీపూరిని. నా నీరు శుభ్రంగా లేకపోతే టైఫాయిడ్, కలరా, జాండిస్ లాంటి వ్యాధులొచ్చే ప్రమాదం ఉంది. కొన్ని చోట్ల పులుపు కోసం నాణ్యమైన చింతపండు బదులు సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటి హానికరమైన కెమికల్స్ వాడతారు. ఇవి నీ కడుపు లోపలి పొరలను పాడు చేస్తాయి. పుదీనా నీళ్లు పచ్చగా కనిపించడానికి వాడే రంగులు నీ కిడ్నీలపై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే తమ్ముడు ఎక్కడ పడితే అక్కడ పానీపూరి తినొద్దు. శుభ్రంగా ఉన్న చోటే తినాలి. బంగారు కొండ, నేను నూడిల్స్ ని. నాలో వాడే చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ లో సోడియం, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి నీ కిడ్నీలపై ఒత్తిడి పెంచి కాలక్రమంలో నీ లివర్ ను కూడా పాడు చేస్తాయి. నన్ను ఇంకా ఆకర్షణీయంగా కనిపించడానికి సింథటిక్ రంగులు, ముఖ్యంగా రెడ్ చిల్లీ సాస్ లో వాడతారు. ఇవి క్యాన్సర్ కూడా కారణమయ్యే ప్రమాదం ఉంది. స్ట్రీట్ నూడిల్స్ లో రుచి కోసం ఎంఎస్జీ ఎక్కువగా కలుపుతారు. దీంతో తీవ్రమైన తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, ఒళ్ళు నొప్పులు వచ్చే అవకాశం ఉంది. మా మాట వినండి రా బాబు. బయట రుచి క్షణమే, ఆరోగ్యం జీవితాంతం. అందుకే ఇంట్లో శుభ్రంగా వండుకుని తినండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.